హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాక్స్ అండ్ ఫ్రిల్స్. ఇవాళ వీడియోలో మనం ఈ ఎథ్నిక్ వేర్ డ్రెస్ ఎలా చేయాలో చూడబోతున్నాము. చూడండి, సో మంచి స్ట్రాబెర్రీ పింక్ కలర్లో ఉన్న ఈ డ్రెస్ నేను 13 to 14 year old గర్ల్ కోసం చేశాను. సో మీరు చూస్తే బాడీ స్పాట్ చూడండి, ఎక్కడ కూడా రింకిల్ అనేది లేకుండా ఎంత క్లీన్ ఫినిష్ వచ్చిందో. సో ఫ్రంట్ పోర్షన్ చూస్తే ఈ విధంగా వస్తుంది. సో చూడండి, ఫుల్ స్లీవ్స్తో డ్రెస్ చాలా బాగుంది. బ్యాక్ సైడ్ ఇన్విజిబుల్ జిప్పర్ వస్తుందండి. సో కంప్లీట్గా ఫ్రాక్ అయితే ఇలా వస్తుంది. సో ఎలా ఉందండి డ్రెస్? మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు మనం డ్రెస్ మేకింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ డ్రెస్కి నేను తీసుకున్న మెజర్మెంట్స్, ముందుగా మెజర్మెంట్స్ చూద్దామండి. సో ఈ డ్రెస్కి నేను తీసుకున్న మెజర్మెంట్స్ వచ్చి, ఇది నేను 13 to 14 year old గర్ల్స్ కోసం చేశాను కదా, కాకపోతే ఇది స్టాండర్డ్ మెజర్మెంట్స్ కాదు, పర్సనల్ మెజర్మెంట్స్ అండి. సో ఈ డ్రెస్కి వచ్చి నేను తీసుకున్న బస్ట్ మెజర్మెంట్ 33/4 inches, చెస్ట్ మెజర్మెంట్ 30 inches, వేస్ట్ 26, యోక్ లెంత్ 14 inches. ఓకే అండి. సో ఈ మెజర్మెంట్స్ ప్రకారం నేను డ్రాఫ్ట్ చేసిన ఫ్రంట్ ప్యాటర్న్ ఇలా ఆర్మ్ హోల్ ప్రిన్సెస్లో వస్తుంది. అలాగే ఇది బ్యాక్ ప్యాటర్న్, ఇది వచ్చి లాంగ్ స్లీవ్ అండి. సో ఈ ప్యాటర్న్స్ యూస్ చేసి నేను ఫ్యాబ్రిక్ కట్ చేశాను. చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ బాడీ ఫ్యూజింగ్ అప్లై చేసి కట్ చేశాను. అలాగే ఈ ప్యాటర్న్స్ యూస్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక సెట్, కాటన్ లైనింగ్తో ఒక సెట్ కట్ చేశాను. నేను ఈ ప్యాటర్న్స్ నేను ఆల్రెడీ క్యాడ్లో డిజైన్ చేసుకున్నది, మెజర్మెంట్స్తో సహా ఏ మెజర్మెంట్స్ పెట్టి ఎలా డ్రాఫ్ట్ చేశానో ఒకసారి స్క్రీన్ షాట్ పెడతాను, చెక్ చేసుకోండి. తర్వాత దాన్ని ఆర్మ్ హోల్ దగ్గర సెపరేట్, ఆర్మ్ హోల్ ప్రిన్సెస్ సెపరేట్ చేసి 2 పీసెస్లో వస్తుంది కదండి. సో అది కూడా మీకు ఏ విధంగా సెపరేట్ చేశానో కూడా స్క్రీన్ షాట్లో క్లియర్గా మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో ఆర్మ్ హోల్ ప్రిన్సెస్ మనం సెపరేట్ చేసినాక, కాకపోతే అన్నీ కూడా సీమ్ అలవెన్సెస్ యాడ్ చేసుకొని కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా నేను ఫ్యాబ్రిక్ కట్ చేసి రెడీ చేశాను. తర్వాత ఇదిగోండి, ఇది వచ్చి స్లీవ్స్ పార్ట్ అండి, లైనింగ్ కట్ చేశాను. స్టిచ్చింగ్లో ఫస్ట్ స్టెప్ మనము ముందుగా ప్రిన్సెస్ సీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి జాయిన్ చేసుకోవాలి. సో నేను ఈజీగా ఉంటుందని, సో ఫస్ట్ మనం సీమ్ అలవెన్స్ ఏదైతే ఇచ్చుకున్నామో ఫస్ట్ స్టిచ్ వేసేసుకున్నాను. చూడండి, ఇక్కడ బస్ట్ పాయింట్ దగ్గర ఒక నాచ్ మార్క్ చేసుకోండి. అలాగే ఈ సెంటర్ ఫ్రంట్ కూడా అదే విధంగా సీమ్స్ దగ్గర స్టిచ్ వేసుకుని ఈ బస్ట్ పాయింట్ మార్క్ చేసుకున్నాను చూడండి. సో ఇప్పుడు ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసుకుంటూ సో మనం ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. సో జాయిన్ చేసుకుంటే చూడండి ఈ విధంగా వస్తుంది. సో ఇలా వచ్చినాక మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ మనము కట్స్ పెట్టుకోవాలి. సో స్ట్రైట్ లైన్స్ 2 జాయిన్ చేయలేదు కదా మనము. సో కాబట్టి ఫ్యాబ్రిక్ టర్న్ అవ్వాలంటే మనము ఇది ఈ విధంగా కట్స్ పెట్టుకుంటాము. సో ఈ బస్ట్ పాయింట్ దగ్గర ఎక్కువ కర్వ్ తిరిగింది కదండి, సో అక్కడ ఎవ్రీ ½ ఇంచ్కి ఒక కట్ పెట్టినట్టుగా పెట్టుకోండి. సో స్మూత్గా లైన్ అనేది వస్తుంది. సో ఇలా వచ్చినాక మనం ఏం చేస్తామంటే చూడండి, ఇది టైలర్స్ హ్యామ్. సో ఇది తీసుకొని మనం ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా సీమ్స్ ఓపెన్ చేసి నేను ప్రెస్ చేసుకుంటున్నాను. మనకి ఇలా కర్వ్డ్ సీమ్స్ ప్రెస్ చేయాలనుకున్నప్పుడు మట్టుకి ఈ టైలర్స్ హ్యామ్ అనేది బాగా యూజ్ అవుతుంది. చూడండి, సో మీరు ఫ్లాట్ సర్ఫేస్ మీద ప్రెస్ చేస్తే ప్రిన్సెస్ సీమ్ అనేది నీట్గా ఉండదండి. సో చూసారా ఫినిషింగ్? సో ఈ విధంగా నీట్గా రావాలంటే కనుక మనము
సో ఈ టైలర్ హ్యామ్ యూస్ చేసి ప్రెస్ చేసుకుంటే సీమ్స్ నీట్గా వస్తుంది. సో మనం ఇదే మెథడ్లో సో ఈ సైడ్ కూడా ప్రిన్సెస్ సీమ్స్ జాయిన్ చేసి ప్రెస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకోవాలి. బోత్ సైడ్స్ స్టిచ్ చేసి మెయిన్ బాడీస్ ఫ్రంట్ బాడీస్ రెడీ చేసుకున్నాము. సో ఇదే మెథడ్లో మనం లైనింగ్ కూడా ఒక సెట్ కట్ చేసుకున్నాం కదండి. సో ఈ లైనింగ్ పార్ట్ కూడా మనం సేమ్ ప్రిన్సెస్ సీమ్స్ జాయిన్ చేసుకుని లైనింగ్ పార్ట్ రెడీ చేసుకోవాలి. చూడండి లైనింగ్ పార్ట్స్ కూడా రెడీ చేశాను. సో ఫ్రంట్ అలాగే బ్యాక్ పార్ట్స్ డాట్స్ క్లోజ్ చేసి బ్యాక్ పార్ట్స్ రెడీ చేశాను. ఈ మెయిన్ పార్ట్స్ అలాగే లైనింగ్ పార్ట్స్. సో ఈ విధంగా మనము ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్యాటర్న్ పీసెస్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు స్టిచ్చింగ్లో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనము మెయిన్ పార్ట్ సపరేట్గా అలాగే లైనింగ్ పార్ట్ సపరేట్గా మనము షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసేసుకుని తర్వాత ఈ రా ఎడ్జెస్ ఫినిష్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసి ఎడ్జెస్ ఫినిష్ చేశాను కదండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి మనము నెక్ ఫినిషింగ్ చేసుకోవాలి. సో ఈ నెక్ ఫినిషింగ్ చేసుకోవడానికి ఇప్పుడు లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ రైట్ సైడ్ వచ్చేలా పెట్టుకొని తర్వాత లైనింగ్ పార్ట్ రాంగ్ సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకున్నాక మనము నెక్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకొని కట్స్ పెట్టుకొని టాప్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి నెక్ ఫినిషింగ్ చేయడం ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ మనం బాడీస్ ఇలా రెడీ అయింది కదా, దీనికి స్లీవ్స్ జాయిన్ చేద్దాము. సో జాయిన్ చేసే ముందు మనం ఏం చేస్తామంటే లైనింగ్ మెయిన్ బాడీస్ రెండు కలిపి ఫస్ట్ ఒకటి స్టిచ్ వేసుకుందాము రెండు సైడ్లు. తర్వాత నేను కట్ చేసి రెడీ చేసుకున్నాను కదా, ఇదిగోండి ఇది స్లీవ్స్ కోసం రెడీ చేశాను. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి స్లీవ్స్ నేను బాడీస్కి జాయిన్ చేస్తాను. బాడీస్కి స్లీవ్స్ కూడా జాయిన్ చేశానండి. సో ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చి మనము సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. బాడీస్ రెడీ చేసుకున్నాక నెక్స్ట్ మనము స్కర్ట్ పార్ట్ బాడీస్కి అటాచ్ చేసుకోవాలి. చూడండి స్కర్ట్ నేను ఈ విధంగా 1 ఇంచ్ ప్లీట్స్ పెట్టి గ్యాదర్ చేశాను. మీరు లోపల చూస్తే కాటన్ లైనింగ్ వేసాను. సో ఈ కాటన్ లైనింగ్ మీకు పిక్ పెడతాను చూడండి. హాఫ్ సర్కిల్ ప్యాటర్న్లో కట్ చేసి అలాగే హెమ్ ఫినిష్ చేసి లోపల లైనింగ్ రెడీ చేశాను. సో ఇలా రెడీ చేసుకున్న స్కర్ట్ మనము బాడీస్కి అటాచ్ చేసుకోవాలి. సో బాడీస్ పార్ట్కి స్కర్ట్ పార్ట్ అటాచ్ చేసి రెడీ చేస్తారు చూడండి. సో ఇంకా మనకి ఇప్పుడు లాస్ట్ పార్ట్ వచ్చి ఇదిగోండి జిప్పర్ అటాచ్ చేస్తే డ్రెస్ ఫినిష్ అయిపోతుంది. సో ఫైనల్గా డ్రెస్ లుక్ ఎలా వచ్చిందో చూసేద్దాం. జిప్పర్ అటాచ్ చేయడం ఫినిష్ అయిపోయింది. సో కంప్లీట్గా డ్రెస్ అయితే ఫినిష్ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఓవరాల్గా ఫినిష్డ్ డ్రెస్ ఇలా వచ్చింది. బార్డర్ చూడండి. సో ఈ బార్డర్కి స్టిఫ్నెస్ లేదు. సో నేను ఎంత ఫ్లేర్ పెట్టినా కూడా ఇది పెద్దగా కనపడట్లేదు కదా. సో దీనికి ఏం చేద్దామంటే కింద మనము ఒక స్టిఫ్నెస్ యాడ్ చేద్దాం. ఈ స్టిఫ్నెస్ యాడ్ చేయడానికి నేనేం చేస్తున్నానంటే ఇది కాలర్ ఫ్యూజింగ్ ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ తీసుకుని ఈ విధంగా స్ట్రిప్స్ కట్ చేశాను. 5.5 ఇంచెస్ విడ్త్ ఉంది, అలాగే పన్నా విడ్త్ కట్ చేసేసాను. సో ఇది మన డ్రెస్ హెమ్ ఎంతైతే ఉందో అది 4 మీటర్స్ దాకా ఉందండి. సో ఇది 4 మీటర్స్ వచ్చేలాగా ఇవన్నీ స్ట్రిప్స్ కట్ చేసి క్రేప్ ఫ్యాబ్రిక్ మీద పేస్ట్ చేశాను చూడండి. సో పేస్ట్ చేసి ఈ స్ట్రిప్స్ అన్ని రెడీ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇవన్నీ జాయిన్ చేసుకుందాం. జాయిన్ చేసుకుని డ్రెస్ హెమ్కి యాడ్ చేస్తే చక్కగా డ్రెస్కి మంచి స్టిఫ్నెస్ వస్తుంది, ఫాల్ బాగుంటుంది. చూడండి ఈ విధంగా నేను స్ట్రిప్ రెడీ చేశాను. సో మనం ఎలా అయితే చీరకు ఫాల్ కుడతామో ఆ విధంగా నేను ఈ స్ట్రిప్ని లంగా హెమ్కి యాడ్ చేస్తాను. సో ఎలా ఉందండి డ్రెస్? మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.